రాహుల్ గాంధీ ఈ మధ్య మనకు బాగా వినిపించే పేరు ఫర్ లాస్ట్ అట్లీస్ట్ 2 years. అంతకుముందు 2 కాన్స్టిట్యున్సీలో నిలబడి దాంట్లో ఓడిపోయాడు, హోమ్ కాన్స్టిట్యున్సీ యూపీ నుండి. సో ఇప్పుడు 2 గెలిచాడు. వాళ్ళ సిస్టర్ ఇంకో కాన్స్టిట్యున్సీ మళ్ళీ గెలిచింది. సో దే గాట్ ఆల్మోస్ట్ లైక్ 99 seats. ఓకే, సో ఈ రాహుల్ గాంధీని ఏమనుకోవాలి? మంచోడు అనుకోవాలా, పిచ్చోడు అనుకోవాలా, మెచ్యూర్డ్ అనుకోవాలా, ఇమ్మెచ్యూర్డ్ అనుకోవాలా, కమేడియన్ అనుకోవాలా, ఏమనుకోవాలి? ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒకటి ఇష్యూ చేసి ఆ చోర్ ఈ చోర్ అని చెప్పేసి ఎవిడెన్సెస్ లేకుండా హీ బికమ్స్ ఏ స్టాక్ ఆఫ్ ఏ కామెడీ. అండ్ పర్టికులర్లీ వేరే ఇండియా లోపల నువ్వు ఎంతైనా వాగు, ఎంతైనా కామెంట్ చేయి, ఎంతైనా క్రిటిసైజ్ చేయి, వేరే దేశాలలో పోయి ఇండియా గురించి ఏం చెప్తుంటావు? వై యూ షుడ్ టెల్ దట్? వేరే అక్కడ ఉపయోగం ఏముంది? కొలంబియాకు పోతున్నావు, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అండర్ డెవలప్డ్ కంట్రీ, ఒక విధంగా చెప్పాలంటే సౌత్ అమెరికన్ కంట్రీ. సో ఆ కొలంబియాకు పోయి నువ్వు ఇండియా గురించి ఏం చెప్తావు? ఇండియాలో డెమోక్రసీ లేదంటావు. కొలంబియా వాళ్ళు వచ్చి ఏమన్నా డెమోక్రసీ పెట్టిస్తారా? ఆర్ నీకు అక్కడ సింపతి వస్తుందా? వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యువర్ ఇంటెన్షన్? సో ఏమి you fight sitting in India, fight with the political will, fight with the people, supporting the people, take the support from the people. అంతేకాని అపోజిషన్ పార్టీ లీడర్ ఇండియా పరువు బయట పోయి తీస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ నుంచి ఇప్పుడు ఒక 40-50 సీట్లు ఎక్కువ రాగానే, దట్టు విత్ ఆల్ ద అపోజిషన్ పార్టీస్ టుగెదర్, హీఈస్ థింకింగ్ దట్ హీ హ్యాస్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఇన్ హిజ్ ఇంటెన్షన్. ఇండియాలో ఫైట్ చేయి, బయటికి వెళ్ళి ఇండియా గురించి మాట్లాడు. మోడీకి స్ట్రాంగ్ అపోనెంట్స్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా సిచ్యువేషన్ వస్తే ఇండియాకి సపోర్ట్, బయటికి వెళ్ళి ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. మోడీకి అగెనిస్ట్గా ఇండియాలో తిట్టినా కూడా బయట ఇండియా పరువు తీయట్లేదు. ఇండియాలో డెమోక్రసీ లేదు, ఇండియాలో అది లేదు, ఇది లేదు అని. ఇండియా లోపల డెమోక్రసీ 1975లోనే చచ్చిపోయింది. అది కొంచెం తర్వాత బతికొస్తుంది, ఇప్పుడు ఉంది. ఇలాంటి వాటితోని ఇంకా దేశానికి నీకు యాజ్ ఎ పొలిటికల్ లీడర్ నీకు నష్టం. సో I felt that I am passing this message to all those people who are in favor of Rahul Gandhi, so they may pass on, so that they will realize. Okay, thank you. Jai Hind.